సడన్ డెత్స్ అనేవి కొత్తేం కాదండి. జరుగుతూ ఉన్నాయి. బట్ డెఫినెట్‌లీ ఒక స్పైక్ అయితే వచ్చింది కోవిడ్ తర్వాత. చాలామంది దీన్ని వ్యాక్సిన్స్ అని లేకపోతే ఇలా చెప్తూ ఉన్నారు. బట్ డెఫినెట్‌గా దేర్ ఆర్ సమ్ స్టడీస్ దట్ హావ్ బీన్ డన్ బై ఐసీఎంఆర్. అండ్ వ్యాక్సిన్స్ వల్ల వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది కానీ వ్యాక్సిన్స్ వల్ల సడన్ కార్డియాక్ డెత్స్ పెరిగిందని ఎలాంటి నిరూపణ జరగలేదండి. కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడే కాదు, అలా ఫర్ దట్ మ్యాటర్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాలలో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీస్ పెరుగుతాయి. ముఖ్యంగా కోవిడ్‌లో మేము అది చూసాం. అంటే వన్స్ దట్ సైటోకైన్ స్టార్మ్ సిండ్రోమ్ అట్లా జరిగిన తర్వాత 7వ రోజు, 8వ రోజు ఆక్సిజన్ పడిపోవటం, దాంతోపాటు చాలా బ్లడ్ వెసల్స్‌లో క్లాట్స్ రావటం ఇలాంటివి మేము చాలా చూసాం. సో డెఫినెట్‌లీ వీ కెన్ అట్రిబ్యూట్ సమ్ ఇంక్రీజ్ ఇన్ దిస్ టు ఇన్ఫెక్షన్. ఇప్పుడు మీకు ఫస్ట్ టైం ఉదాహరణకి కోవిడ్ వచ్చింది జబ్బు అని బయటపడుతుంది. బట్ రెండోసారి, మూడోసారి వచ్చినప్పుడు అది మీకు మామూలు జలుబు దగ్గులాగే ఉంటుంది. బట్ అది స్టిల్ ఇట్ కుడ్ బి కోవిడ్. సో ఇట్ క్యాన్ టెక్నికల్లీ కాజ్. బట్ ఖచ్చితంగా అది ఇంతవరకు ఈ రీజన్స్ ఏంటి అనేది నిరూపణ అవ్వలేదండి. బట్ మనం సడన్ కార్డియాక్ డెత్ అనేది టాపిక్ లాగా మాట్లాడితే డెఫినెట్లీ ఎంతో కొంత మళ్ళీ ఆ సెన్సేషనలైజ్ అవ్వటం వల్లే ఇది బాగా ఎక్కువ కొంచెం స్పైక్ అయింది. బట్ ప్రతి వాళ్ళు అంత భయపడాల్సిన అవసరం లేదండి. కానీ ఇట్లాంటి సడన్ కార్డియాక్ డెత్స్లో 80% ఆఫ్ ద రీజన్ కార్డియాక్కి సంబంధించిందే, హార్ట్ బ్లడ్ వెజల్కి సంబంధించిందే ఉంటుంది. కొంతమందిలో బ్రెయిన్లో బ్లడ్ వెజల్ పగిలిపోవడం వల్ల, లేకపోతే కొంతమందికి ఫిట్స్ లాంటివి వచ్చో, కొంతమందికి సడన్గా హార్ట్ ఆగిపోయో, చాలామందిలో చిన్నపిల్లల్లో కూడా మనం ఈ సడన్ కార్డియాక్ ఇదని చూస్తూ ఉంటాం. స్పోర్ట్స్ పర్సన్లో హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఒక కండిషన్ ఉంటుంది. ఇలాంటివి ఉన్నప్పుడు అలాంటివి ఉందని తెలియదు చాలామందికి. అది పరిగెత్తుతున్నప్పుడు, స్పోర్ట్ ఆడుతున్నప్పుడు సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటారు. ఇది మనం చూస్తూ ఉంటాం, జరుగుతున్నాయి ఇది. సో ఫోకస్ ఏంటంటే మనం ఏవైతే చెయ్యాలో వాటి మీద చెయ్యకుండా భయపడి భయంలో టెస్టులు చేయించుకోనో లేకపోతే పలానా చేయించుకోనో సెట్ చేసుకోవాలనే ఆలోచనలో వస్తున్నారండి. బట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు ఫోకస్ ఆన్ ద బేసిక్స్. మీరు లైఫ్ స్టైల్స్, ఆల్కహాలు, స్మోకింగు, అదే కోవిడ్ టైంలో చాలామంది ఇంట్లోనే ఉండడం వల్ల ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, స్మోకింగ్ కానీ స్ట్రెస్ వల్ల చాలా పెరిగిపోయింది. కోవిడ్ వల్ల ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బ్యాడ్ అయ్యి దానివల్ల కూడా స్ట్రెస్లోకి చాలామంది వెళ్ళారు. ఇవి కూడా ఒక కాజ్ అయి ఉండొచ్చు. సో మన ఫోకస్ దేని మీద ఉండాలంటే మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, సరైనటువంటి ఆహారం తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఎక్సర్సైజ్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మనకున్న జబ్బులు ఏమన్నా బీపీ, షుగర్ ఇలాంటివి ఉంటే వాటి గురించి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక పలానా టెస్ట్ అందరూ చేసుకోవాలి అని అట్లాంటిదైతే ఏమీ లేదండి. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీ ఫ్యామిలీలో తక్కువ ఏజ్లో వచ్చింది లేదా మీకు ఛాతీ నొప్పి, ఆయాసం ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇగ్నోర్ చేయకుండా వెంటనే దానికి సంబంధించి మీరు మీ డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన టెస్టులు అవి చేసుకోవచ్చు.